రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ ను 2 వద్దులు ప్రచారం ఆపమన్నారట. నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు రెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడదు. రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయనను ఆపది. కేసీఆర్ ను 2 రోజులు ప్రచారం చేయకుండా ఆపుతారేమో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ ను 2 వద్దులు ప్రచారం ఆపమన్నారట. నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు రెచ్చగొడితే అది ఎలక్షన్ కమిషన్ కు కనబడదు. రేవంత్ రెడ్డి గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయనను ఆపది.